నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్లతో సంక్షేమం అందించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కొలిపర మండలంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర. పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ ఆసరా కింద తెనాలి పరిధిలోని 1498 గ్రూపులకు 4 విడతల్లో 47 కోట్ల 87 లక్షల రూపాయలను అందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఈ రోజు నుంచి సుమారు 10 రోజులు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెనాలి మున్సిపాలిటీని 5 భాగాలు చేసి ఇంకా 4 మీటింగ్స్ని వార్డులో 5 వార్డులు కలిపి ఒక చోట ఏర్పాటు చేసి ఆ వార్డుల సందర్భంగా ఆ రోజు రిలీజ్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసి ఆదివారం రిపబ్లిక్ డే ఈ 2 లేకుండా కఠిన రోజుల్లో ఆ ప్రాంతాల్లో చేసే విధంగా ఈ ప్రోగ్రాంని వారం రోజుల పాటు విజయోత్సవంగా తీసుకొస్తా ఉంటాం. సో మొదటి రోజు ఈరోజు ఇక్కడ లాంచ్ చేసి రేపటి నుంచి 5 వార్డులు కలిపి ఒక చోట పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. ఈరోజు 4వ విడత సుమారు 11 కోట్ల 97 లక్షల రూపాయలని మన తెనాలి పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెళ్ళ అకౌంట్లో పడబోతా ఉంది. గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా ఉంటే అది సుమారు 12,000 కోట్ల రూపాయలు అయితే వడ్డీతో సహా ఈరోజు అది సుమారు 25,000 కోట్లు అయితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా అక్కాసీలందరికీ ఆ రుణమాఫీ అమౌంట్ని వడ్డీతో సహా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తానని చెప్పి 4 దఫాలుగా ప్రతి సంవత్సరం 6,424 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెల అకౌంట్లో వేస్తామని చెప్పి ఈరోజు 4వ విడత 4వసారి మళ్ళీ 6,234 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4వసారి 23, 24 ఎన్ని గ్రూపులు? 1498 మంది గ్రూపులు అయితే 14,656 మంది సభ్యులైతే 11 కోట్ల 97 లక్షల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మొత్తం గ్రూపులు ఎన్ని? 1498. మొత్తం సభ్యులు ఎంతమంది? 14,656 మంది. ఇప్పుడు వరకు ఈ 4వ విడతతో కలిపి డబ్బులు వేసింది 47 కోట్ల 87 లక్షల రూపాయలు. ఇది నిజమా కాదా? మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించారో ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సంక్షేమంలో 1800 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడిని మీ శాసనసభ్యుడు అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏ అయితే పాదయాత్రలో మన డోక్రా మహిళలకి మాట ఇచ్చాడో వైఎస్ఆర్ ఆసరా అనేది ఈ రోజున 4 విడుదలగా వేయటం జరిగింది. ప్రతి అక్క చెల్లెమ్మ నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి వేశారంటే ఒక్క మన ముఖ్యమంత్రి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం అనేది మీ ఇంటి ముందుకే ఈ రోజున ఆయన పాలనలో మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. అలానే విడుదల వారిగా మొత్తం మీ అకౌంట్లో చేరింది 47,87 రూపాయలని ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరం 4వ విడతగా 11,97,00,000 అక్షరాల 97 లక్షలని మనం మీ అకౌంట్స్లో 4 విడతలుగా మరి గౌరవ సీఎం గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం మరి నిన్న మీ అకౌంట్స్లో కొంత అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది. 4 విడతలుగా 47,87,00,000 రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అంటే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి మీకు 11,97,00,000 రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అవి నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి మీ అకౌంట్స్లో కొద్ది రోజుల్లో అంటే రోజు కొంత అమౌంట్ మీ కొన్ని గ్రూపులకి మీరు రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అకౌంట్స్లో కూడా వెంటనే అని కాకుండా కొంచెం సీనియారిటీ మీద మీ అందరికీ కూడా మీ అకౌంట్స్లో మరి ఇవ్వటం జరుగుతుంది. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రంగురాళ్లను చూపించి ప్రజలకు భ్రమలు కల్పిస్తుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర బుధవారం కొల్లిపరం మండలం దావలూరుపాలెం కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావలూరిపాలెం కొత్తబొమ్మవానిపాలెం గ్రామాలలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. పంచాయతీ నిధులను రాజ్యాంగ విరుద్ధంగా పక్కదారి పట్టించిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఈ 4.5 సంవత్సరం కాలంలో పాలకులు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. రైతు వ్యతిరేకంగా ముద్ర వేయించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. సంక్షేమ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆలపాటు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ 2 గ్రామాల్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాలంలో తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఎలాంటి అభివృద్ధి సాధించకపోగా ఎక్కడైతే పంచాయతీలు నిధులు ఉన్నాయో ఆ పంచాయతీ నిధుల్ని రాజ్యాంగ విరుద్ధంగా తరలించుకుపోయినటువంటి దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వెళ్ళి పరదాలు మాటన ప్రజలకు సందేశం ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరు ఏమి చేశారో చెప్పండి. మీరు చెప్పిన నవరత్నాలు కానీ మీరిచ్చిన హామీలు కానీ మీ పాదయాత్ర సందర్భంలో మీరు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు ప్రజలకి, ఈరోజు ఆ వాగ్దానాల్లో ఏది చేయటానికి మీరు ప్రయత్నించారు? కనీసం ప్రయత్నం కూడా కాల. పైగా ప్రాజెక్టులు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిలన్నింటినీ నీరుగార్చినటువంటి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సకాలంలో నీరు అందించలేక, సకాలంలో ఎరువులు ఇవ్వలేక, సరసమైన ధరలకి ఎరువులు ఇవ్వలేక, పండిన పంటని కొనలేక, కొన్న పంటకి నిధులు విడుదల చేయక, జరిగిన నష్టాన్ని అంచనా వేయలేక, ఒకవేళ అంచనా వేస్తే ఆ నష్టపరిహారాన్ని ఈనాటి వరకు కూడా చెల్లించలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం, అన్యాయపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఆ రోజున రాజధాని అంతా కూడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు చెప్పిన మాటలకి పోలవరం, అమరావతి 2 అంశాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పేదవాడిని అడ్డం పెట్టుకుని అవినీతి చేయటం ఏంటండి? అసలు ఇంతకంటే ఘోరమే ఉంది? పైగా మీరు ఆ అవినీతి బురదని మా మీద వేయాలని చెప్పి దొంగ అన్నట్టుగా మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి మా నాయకుడిని అరెస్ట్ చేయించి 53 రోజులు జైల్లో పెట్టించినంత మాత్రాన మాకు మంచి జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా మానసికంగా ఏదైనా ఇబ్బంది పడ్డా ఈనాడు న్యాయశాస్త్రం యొక్క పరిధి సామాన్య మానవుడికి కూడా చేరింది. ఇన్ని రకాలుగా బెయిల్ వస్తూ ఉంటుంటే 53 రోజులు ఈయన ఉంచడానికి కారణం ఏంటి అనేది ఎత్తుక్కుంటే సామాన్యుడికి కూడా న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలు, ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రమేయం ఈ రకంగా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం చేసేది అన్యాయం, అక్రమం, అవినీతి అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా బాబు గారి షూరిటీ, బాబు గారి గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ ఏ రకంగా ఇస్తూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి వర్గాలను, అన్ని వర్గాలను కూడా కాపాడుకోవాలి, మహిళలను ఎట్లా కాపాడాలి, మరి ముఖ్యంగా బిడ్డలను ఎట్లా కాపాడాలి, చదువుని ఎట్లా ఇవ్వాలి, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయపరిచి సమగ్రతాభివృద్ధిని సాధించేలాగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకు పయనించేలాగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేలాగా ప్రయత్నించాలనేదే ఈనాడు ఈ రాష్ట్రానికి దిక్సూచి కేవలం చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా ఉత్సాహంగా ప్రజలకు అండగా ఉండేటువంటి విధంగా వచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు ఓటమి పాలైనప్పుడు కూడా కొంతమంది లోకల్ అంటారు, కొంతమంది ఫోకల్ అంటారు, కానీ ఫిజికల్గా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించడంతో పాటు ఎటువంటి విషయ పరిజ్ఞానం అయినా పూర్తిగా పార్టీకి సహాయకాలు అందించేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాబోయేటువంటి తరాలకు ఒక మంచి నాయకుడిగా, ఆయన ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు మమ్మల్ని అందరినీ కూడా ఒక దిక్సూచిగా ముందుకు సాగించడానికి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి నాయకులు తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజల్లో మమేకమవుతూ బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ప్రయాణం
ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.